హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు గత కొన్ని రోజుల నుంచి నేపాల్‌లో జెన్‌జీ పేరుతో ఒక ఉద్యమం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కరప్షన్‌కి వ్యతిరేకంగా. అయితే ఈ ఉద్యమం అనేది తీవ్రస్థాయి ఉద్రిక్త పరిస్థితులకి దారితీసింది. అక్కడున్న ప్రధానమంత్రిని, మంత్రుల్ని కూడా చంపే పరిస్థితులైతే ఏర్పడినాయనమాట. అయితే ఇలాంటి సందర్భంలో నేపాల్ అనేది పూర్తిగా అదుపు తప్పిపోయింది. ఇలా నేపాల్ అదుపు తప్పిపోవడం అనేది మన భారతదేశానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం సరిగ్గా లేకపోతే మన భారతదేశానికి కూడా వలసలు రావడానికి కారణం ఉంటుంది. పైగా ఈ యొక్క నేపాల్‌లో ఉన్న అస్థిర పరిస్థితుల్ని ఆధారంగా చేసుకొని పాకిస్తాన్ కూడా మన దేశం మీద ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి నేపాల్ బోర్డరు దాదాపు 1000 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 1000 కిలోమీటర్లో ఈ అస్థిర పరిస్థితుల్ని ఆసరా చేసుకొని పాకిస్తాన్ మన దేశంలోకి ఉగ్రవాదులను పంపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం లేదు, ఇప్పుడు అధికారులు కూడా ఎవరు పనిచేయట్లేదు. ఈ సమయాన్ని ఆసరా చేసుకుని పాకిస్తాన్ మన మీద ఉగ్రవాదులు పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన భారత ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా నేపాల్ అలాగే ఉత్తరప్రదేశ్ బోర్డర్లో మన భారతదేశానికి సంబంధించిన సహస్ర సీమ బల్ అని చెప్పేసి బోర్డర్ ఫోర్స్ ఉందన్నమాట. ఆ బోర్డర్ ఫోర్స్ని నేపాల్ అలాగే ఉత్తరప్రదేశ్ ఏదైతే మనకి ఇండియాకి నేపాల్కి బోర్డర్ ఉంది కదా, ఆ బోర్డర్లో పెద్ద ఎత్తున దాదాపు 1000 కిలోమీటర్ల పొడుగున మోహరించారనమాట. ఎందుకంటే ఒక చిన్న ఇష్యూ ఆసరా చేసుకున్నా కానీ పాకిస్తాన్ మన మీద ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. గతంలో కూడా పాకిస్తాన్ నేపాల్ని ఆసరా చేసుకుని మన మీద ఉగ్రవాదాన్ని ప్రోత్సహించింది. కాబట్టి ఇలాంటి కీలక సమయంలో మనం ఎలర్ట్గా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనమాట. మన భారత్లో కూడా నేపాల్లో జరుగుతున్న పరిస్థితులు వీటిని కొన్ని శక్తులు ఆసరా చేసుకుని మన దేశంలో ఉగ్రవాదం పోషించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారత ప్రభుత్వం నేపాల్ బోర్డర్ని కట్టుదిట్టం చేసిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.